ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభించుకున్నాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమతో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన యేసయ్య, మీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకుంటున్నాం. మరి యొక్క శ్రేష్టమైన దినం, పునరుద్ధాన దినాన్ని మాకు అనుగ్రహించారు. అయ్యా, ఈ దినాన మీరు మరణపు ముళ్ళను విరిచి అయ్యా విజయశీలుడుగా తిరిగి లేచారు తండ్రి. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా అని చదివించిన దేవుడు తండ్రి. పునరుద్ధానుడా, విజయశీలుడా, మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క పునరుద్ధాన శక్తితో నింపిన గొప్ప దేవుడు తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మీ వలె మార్చి మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలోనికి చేర్చుకునడానికి సిద్ధంగా ఉన్న దేవా, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకొంచున్నాము తండ్రి. అపవాది యొక్క తలను ఆ సిలువలో, కలవరి సిలువలో చితక తొక్కిన దేవా, వాడి బలమంతటిని కొట్టివేసిన దేవా, మరణానికి పాపానికి ఉన్న బలాన్ని అంతటిని కొట్టివేసిన దేవా, మీకే స్తోత్రాలు తండ్రి. జయశీలుడా మా అందరికీ ప్రభా విజయం అనుగ్రహించారు మీ ద్వారా తండ్రి. మీకే మహిమ కలుగును గాక, మీకే మహిమ కలుగును గాక. స్తోత్రము స్తోత్రము స్తోత్రములు తండ్రి. గొప్పవాడ పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలు. ప్రేమ గల దేవా స్తోత్రాలు. జీవము గల దేవా, మీకే స్తోత్రాలు. నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి, మీకే స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, మార్పు లేని వాడ స్తోత్రాలు స్తుతులు తండ్రి. ఏమిచ్చినా మీ యొక్క రుణాన్ని మేము తీర్చుకునలేము తండ్రి. మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించటము, గణపరచటం తప్ప మేము ఏమీ కూడా చేయలేము తండ్రి. మీకే స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. మీకే మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ ఆరాధన అంతట్లో మీ నామానికి మహిమ తెచ్చుకున్నాం. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పాటలు పాడుకొని దేవుని మహిమ పడుతాం. హల్లెలూయా. విజయశీలుడా, నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా, నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా, నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. యేసయ్యా, నిన్ను వెతుకునగా నా కార్యములన్నీ సకలము చేసితిని. యేసయ్యా, నిన్ను వెతుకునగా నా కార్యములన్నీ సకలము చేసితిని. జయశీలుడా, ఆత్మా ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను.
వేసిన సమయమున నా ప్రాణములు ప్రాణము పెంచినావు. వేసిన సమయమున నా ప్రాణములు ప్రాణము పెంచినావు. స్థిరపరచి ధైర్యముతో నింపినావు. ఆదరణ స్థిరపరచి ధైర్యముతో నింపినావు. కలిగి చేయి శుభవచనములతో కలిగించే శుభవచనములతో ప్రియుడా కృతజ్ఞతతో విజయశీలుడా ఆ ప్రియుడా కృతజ్ఞతతో స్తుతించెదను. హల్లెలూయా. ఆశ్చర్యకరముగా నీ బాహువు చాపి విడుదల కలిగించినావు. ఆశ్చర్యకరముగా నీ బాహువు చాపి విడుదల కలిగించినావు. ఆరోగ్యకరమైన నీళ్ళు ఆశ్రయించినాను. ఆరోగ్యకరమైన నీళ్ళు ఆశ్రయించినాను.
Hallelujah. Hallelujah, praise the Lord. Sing hallelujah, praise the Lord. Sing hallelujah, sing hallelujah, sing hallelujah, praise the Lord. He does not let the forget. He does not Sunday. He does not smile at the brook. He does not stop at the sing hallelujah, the Lord. Sing hallelujah. 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 Esse pra voar, era você não pode crer. Aparelha merugani, yuta sura, era você a polique. Ijaya pira, Yesu pra voar, era você a polique. Aparelha merugani, yuta sura, era você a polique. Jayamo, Vijayamo, Jayamo,
సైన్యములకు అధిపతి నీవే సైన్యములకు అధిపతి నీవే విజయవీరుడా యేసు ప్రభువా జయము జయమునికే అపజయమెరుగని యుద్ధ శూరుడా జయము జయమునికే అపవాదికి అపవాదికి తోటముడచి పాయను సిగ్గుతో సిగ్గుతో భయము వరకు కలిగను అపవాదికి అపవాదికి తోటముడచి పాయను సిగ్గుతో సిగ్గుతో నీ బలము చూచిన శత్రువు చెమటలు పట్టెను పరుగుకొచ్చిన అపవాది సైన్యము చుట్టుగా ఓడెను నీ బలము చూచిన శత్రువు చెమటలు పట్టెను అరుగుకొచ్చిన అపవాది సైన్యము సైన్యములకు అధిపతి సైన్యములకు అధిపతి విజయవీరుడా యేసు ప్రభువా జయము జయమునికే అపజయమెరుగని యుద్ధ శూరుడా జయము జయమునికే హల్లెలూయా 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 మాకున్నది అంతము వరకు నిలిచినది నీ ప్రేమయే ఆ ప్రేమయే ఆ ప్రేమలో మాకున్నది అంతము వరకు నిలిచినది నీ ప్రేమయే ఆ ప్రేమయే ఆ ప్రేమతోనే జయించినావే ఈ లోకమంతటిని భగవంతుని ముందు నిలిచి పైరు అధిపతి సైన్యములకు అధిపతి విజయవీరుడా యేసు ప్రభువా జయము జయమునికే అపజయమెరుగని యుద్ధ శూరుడా జయము జయమునికే అపజయమెరుగని యుద్ధ శూరుడా జయము జయమునికే జయము విజయము సైన్యములకు అధిపతి సైన్యములకు అధిపతి విజయవీరుడా యేసు ప్రభువా జయము జయమునికే అపజయమెరుగని యుద్ధ శూరుడా జయము జయమునికే విజయవీరుడా
Yesu Baba, Lena Mutaya, Nike, Apa Jaya Melukani, Sudah Sudah, Lena Mutaya, Nike. Hallelujah, 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 hallelujah. 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 మరొక పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. 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 ఎమ్మాయిదారులలో వేదనలో చిరుగా నా చిరుగా చిరుగా నా కన్నులు తెరచిరుగా యేసయ్య జయుడు నా యేసు సజీవుడు హల్లెలూయా యేసయ్య జయుడు నా యేసు సజీవుడు యేసయ్య ఆరాధ్యుడు నా యేసు తన ప్రియుడు నా ఇదారుడా నా చిరుగా నా కన్నులు చిరుగా సుపయ్యానుకొని సాగిపోయేదరు
అడచెను అంతరి నా యేసు చల్లని నీడలోన చల్లరు తాగులలోన ఆ యేసు పైన సాగి ఆ యేసు జీవము హల్లెలూయా యేసయ్య జయము ఆ యేసు జీవము యేసయ్య ఆరాధన ఆ యేసు మన ప్రియుడు మన గిదారులు ఇంగిన వేదనలో నా యేసు చిరునామా నా కన్నులు తెరచిరుగా శోధన వేదనలోన గాలి తుఫానులలోన ఆ యేసు నామములోన ఎదురించిన చాలును బాధలు పెడతారైనా సాతాను పోరాటమైనా ఆ యేసుని ఆవిడ పడిచిన శోధన వేదనలోన గాలి తుఫానులలోన ఆ యేసు నామములోన ఎదురించిన చాలును దేవుడు నా యేసు సజీవుడు ఆరాధ్యుడు నా యేసు తన ప్రియుడు మా ఇదారులలో దిన వేళలలో మా యేసు నడిచెనుగా నా కన్నులు తెరచెనుగా మా ఇదారులలో అరణ్యదారులలోన నా జీవిత నావలోన ఇరవై తల్లని ఉరికిన పర్వతాలు ఏ తొలగిన అభయమిచ్చిన వాడు మారడు నా యేసుడు జీవిత నావలోన ఉరికిన పర్వతాలు ఏ తొలగిన అభయమిచ్చిన వాడు మారడు నా యేసుడు
అజేయుడు నా యేసే సజీవుడు హల్లెలూయా యేసే అజేయుడు నా యేసే సజీవుడు యేసే ఆరాధి నా యేసే తన ప్రియుడు నా ఇన్నాళ్ళలో నిదురించిన పాదాలు పోరాటమైనా హాయిగా పయనించేదను ఓదన వేదనలోనా హాయిగా పయనించేదను దేవుడు హల్లెలూయా యేసయ్య జయుడు జీవుడు యేసయ్య ఆరాధుడు నా యేసయ్య ప్రియుడు నా యేసయ్య నా యేసు సజీవుడు యేసే ఆరాధ్యుడు నా యేసు తన ప్రియుడు యేసే అజేయుడు ఆ యేసు సజీవుడు గ్లోరీ యేసే అజేయుడు నా యేసు సజీవుడు యేసే అజేయుడు నా యేసు సజీవుడు యేసే అజేయుడు నా యేసు సజీవుడు యేసే ఆరాధుడు నా యేసు యేసే ఆరాధుడు నా యేసు తన ప్రియుడు యేసే అజేయుడు నా యేసు సజీవుడు యేసే అజేయుడు యేసు సజీవుడు హల్లెలూయా హల్లెలూయా యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి సమాధిలో మృతుల లోకంలో లేడు. ఆయన మూడవ దినాన లేచి హల్లెలూయా మృత్యుంజయుడుగా విజయశీలుడుగా సజీవుడుగా ఇప్పటికి ఆయన జీవించుచున్నవాడిగా ఉన్నాడు. హల్లెలూయా పరిశుద్ధాత్మగా మన మధ్యలో సంచరించుచున్నాడు. ఆయన యేసే నామానికి మాత్రమే సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. ఆమేన్. ఈ సమయంలో పునరుద్ధానపు వాక్య సందేశాన్ని విందాము.
హల్లెలూయా. మన ప్రభువు రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభాలు తెలియపరుచుకుంటున్నాం. ఈ పునరుద్ధాన ఆదివారపు శుభాలు మీకును మీ కుటుంబ సభ్యులకు అందరికీ తెలియపరుచుకుంటున్నామండి. వాక్యం చదువుకొని వాక్య అంశంలోకి వెళ్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనాలు. యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనాలు. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు స్తోత్రములు. ప్రేమమయుడ, గొప్ప దేవ, మహోన్నతుడా, విజయశీలుడా, పునరుద్ధానుడా, మీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నామయ్యా. మరి యొక్క శ్రేష్టమైన దినాన్ని, పునరుద్ధాన దినాన్ని మాకు అనుగ్రహించారు. మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలుకై మీకే కృతజ్ఞతాస్తుతులు. మాకంటే ముందుగా సజీవుడుగా మరణపు ముళ్ళను విరిచి తిరిగి లేచి అయా తండ్రి యొక్క కుడి పార్శ్వాన కూర్చొని ఉన్నారు. మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరుస్తూ ఉన్నారు. మీకు స్తోత్రాలు. అల్పనాయకునైన నన్ను మీ యొక్క శిలువ చాటును మరుగుపరుచుకుని మీ యొక్క మాటలు మా అందరికీ అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 11వ అధ్యాయం 25, 26 వచనంలో రాయబడిన మాట. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. ఇక్కడ యేసయ్య పలుకుతున్న మాట ఏమంటున్నాడు? పునరుద్ధానమును జీవమును నేను. ఆయన మరి శుక్రవారమున సిలువ వేయబడి మరి 6 గంటలు సిలువలో వేలాడు, 3 గంటల నుండి మరి 9 గంటల నుండి 3 గంటల వరకు సిలువలో వేలాడుతూ మరి ఎంతగానో మరి మానవాళి కొరకు బాధపడుతూ ఆయన ఆ దుఃఖాన్ని అంతటిని మరి భరించి, మన పాపాన్ని శాపాన్ని అంతటిని భరించి ఆయన సిలువలో మన కొరకు ప్రాణత్యాగం చేసి అలాగే మరి చనిపోయి 3వ దినాన పునరుద్ధానుడిగా లేపబడ్డారు. యేసయ్య పలుకుతున్న మాట, పునరుద్ధానమును జీవమును నేను. అలాగే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానన్న సెలవిచ్చిన దేవుడు. అంటే మన జీవము ఎక్కడ ఉన్నది? యేసయ్యలోనే మన జీవం ఉన్నదండి. మన జీవం ఎక్కడ ఉన్నది? యేసయ్యలోనే ఉన్నది. అందుకని ఏమంటున్నాడు యేసయ్య? యోహాను సువార్తలో మొదట్లోనే ఉంది, మరి ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము ప్రతి మనుష్యుని వెలిగిస్తూ ఉన్నది అంటున్నాడు. చూసారా? ఆ జీవమై ఉన్న దేవుడు ఆయనను మరణము ఏమాత్రము ఆపలేకపోయిందండి. పాపానికి ఉన్న బలమేమో మరణం అయితే, మరి జీవానికి మరి యేసయ్య జీవముగా ఉన్నాడు కాబట్టి ఆ జీవానికి ఉన్న మరి ఆ శక్తిని మరణము ఆపలేకపోయింది, మరణము బంధించలేకపోయింది. ఆయనను మరి పాతాళము ఆయనను బంధించలేకపోయింది.
మరణపు ముళ్ళును విరిచి మూడవ దినాన సజీవుడుగా మృత్యుంజయుడుగా ఆయన తిరిగి లేచి మనందరూ కూడా అదే విజయాన్ని అనుగ్రహించారు. క్రీస్తు యేసు యందు ఉన్న వారికి ఏ శిక్ష కూడా విధి లేదు అని వాక్యం తెలుస్తుంది. ఎవరైతే క్రీస్తులో ఉంటారో వారికి ఏ శిక్ష కూడా విధి లేదు. అంటే పాపం యొక్క ఆ శిక్ష అయిన మరణము అంటే అది దేవుని నుంచి వేరుపరిచేదండి మరణము. అందుకనే యేసే పలుకుతాడు కదా సిలువలో, ఏలి ఏలి లామా సబక్త అంటారు, నా దేవా నా చెయ్యి ఎందుకు పిలిచావు. ఎందుకంటే పాపానికి దేవుడు ఆయన పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని సహించడు. కాబట్టి పాపానికి ఉన్న ఆ బలము మరి అదంతా కూడా దేవుడు యేసయ్య మీద పడినప్పుడు ఆయన పలుకుతున్న మాట, నా దేవా నన్ను చెయ్యి ఎందుకు పిలిచావు అన్నప్పుడు ఎంత బాధతో మరి పలికాడు. అప్పటి వరకు మరి తండ్రి అయిన దేవుడు యేసయ్యతోనే ఉండి ఆయనను వెన్నంటే ఉంచి చేయి పట్టుకొని నడిపించి తన పరిచర్య అంతటిలో మరి 3.5 సంవత్సరాలు ఆయనను మరి ఎంతగానో చక్కగా బలపరుస్తూ ఆయన బాధల్లో ఉన్నప్పుడు ఓదారుస్తూ దూత సహాయంతో మరలా ఆయన సిద్ధపరుస్తూ నడిపించారు. అయితే ఆ సమయంలో మాత్రము చేయి విడవడం జరిగినది. సర్వలోక మానవాళి పాపము ఆయన మీద పడింది కాబట్టి మరి ఆ పాపము యేసయ్య భరించాలి కాబట్టి తండ్రి కూడా చేయి విడవడం జరిగింది. ఆయన మానవుడుగానే ఆ పాపాన్నంతటిని కడపటి ఆదాముగా ఆయన ఆ పాపాన్నంతటిని శిక్షనంతటిని భరించారు. అది ఎవరు చేయలేని ఒక గొప్ప త్యాగం అంటే అది ఎవరి వల్ల కూడా కాదు. లోక పాపములన్నిటిని మోసుకొని పోవాలంటే అది ఆ దేవుని గొర్రె పిల్లకు మాత్రమే సాధ్యం. ఆయనే అలాగే యేసయ్య అంటాడు కదా, నేను నా గొర్రెల కోసం నా ప్రాణాన్ని పెడుతున్నాను. అలాగే ఇంకోటి ఏమంటాడు, నేను ప్రాణం పెట్టడానికి మళ్ళా నా ప్రాణాన్ని తీసుకోవడానికి నాకు అధికారం ఇవ్వబడింది. తండ్రి అయిన దేవుడు ఆయనకు అధికారం ఇచ్చాడు. తన గొర్రెల కోసము ఆయన ప్రాణం పెట్టడానికి ఆయనకు అధికారం ఇవ్వబడింది. అలాగే నా ప్రాణం తీసుకునడానికి తిరిగి పొందుకోవడానికి కూడా నాకు అధికారం ఉంది అంటున్నాడు. మరి 3 దినాలు ఆ దేవాలయాన్ని కూల్చి మూడు దినాల్లో నేను కడతానని యేసయ్య మరి బ్రతికుండగా చెప్పిన మాట పునరుత్థానము ద్వారా నెరవేర్చబడింది. ఆయన ఆ ఫిజికల్ గా ఉన్న ఆ యెరూషలేములో ఉన్న దేవాలయం గురించి మాట్లాడలేదు, కానీ ఆయనే ఆలయముగా ఉన్నాడు కాబట్టి ఆయనే మూడు దినాల్లో ఈ దేవాలయాన్ని మరలా కడతాను. చూసారా, ఇంకా మరి పునరుద్ధానము ద్వారా యేసయ్య ఏం చేశారంటే చెరగా పట్టుకొని మరి అప్పటి వరకు పరిశుద్ధులు మరి యేసయ్యలో దేవుల్లో ఉన్న బిడ్డలందరూ కూడా పాతాళ లోకంలోనే ఉన్నారు. మరి వారందరూ కూడా ఈ పాపుల మధ్యలో ఈ ఇక్కడ ఉండటము ఆయన ఇష్టపడలేదు. అందుకని చెరగా అక్కడ నుంచి మరి విడిపించుకొని తీసుకొని వెళ్ళి పరదేశంలో మరి అక్కడ పెట్టడం జరిగిందండి. చెరగా తీసుకొని వెళ్ళిపోయారు. అలాగే తాళపు చెవులు
పాతాళం యొక్క మరణం యొక్క తాళపు చెవులు అన్ని ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయి? మన యేసయ్య దగ్గర ఉన్నాయి. యేసయ్య మరి చనిపోయి ఈ 3 దినాలు పాతాళ లోకానికి వెళ్ళి ఆయన అక్కడ మరి చేయవలసిన కార్యాన్ని అంతటిని చేశాడు. అప్పటి వరకు ఉన్న ఆ చరణం బంధకంలో అక్కడే ఉన్న ఆ పాతాళంలో ఉన్న మరి భక్తులందరినీ కూడా ఆ చెరగానే తీసుకొని మరి ఆయన పరదేశకు తీసుకెళ్ళి అక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష లేదు. ఆ క్రీస్తులో మృతి పొందిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎక్కడికి వెళ్తారు? పాతాళానికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఇదివరకైతే యేసయ్య చనిపోక ముందు అందరూ పాతాళానికి వెళ్ళేవారు. ఇప్పుడైతే వారందరూ కూడా పరదేశకు వెళ్తారు. క్రీస్తులో మృతి పొందిన వారు మాత్రమే పరదేశంలో ఉంటారు. వారు విశ్రాంతి పొందుతూ ఉంటారు. మిగతా వారు పాతాళ లోకానికి వెళ్ళిపోతారు. అక్కడ శిక్షణ అనుభవిస్తూ ఉంటారు. అయితే నిత్య మరణము ఇంకొకటి ఉంది. అది యేసయ్య రాకడ తర్వాత, ఆయన తీర్పు తర్వాత అది మరి నరకం యొక్క అది తెరవబడుతుంది. అప్పుడు అందరిని కూడా మరి మరణాన్ని వీటిలన్నిటిని కూడా పాతాళాన్ని అంతటిని కూడా ఆ నరకంలో పడద్రోస్తారు. మరి ఏ శక్తి కూడా యేసయ్యను ఆపలేకపోయింది. ఆనాడు సిలువ వేసిన మరి ఆ పరిసయ్యులు, శాస్త్రులు వారందరూ కూడా ఆ రాయిని గట్టిగా బిగించేసి మరి అంత అసలు సీల్ చేసేసి కదలకుండా పెట్టేసి, మరి ఇప్పుడు మనకి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది కదా, మనకి మినిస్టర్స్ కానీ అట్లా వస్తాయి. అలాంటి సెక్యూరిటీ, బాగా ఫుల్ టైట్ సెక్యూరిటీ ఆ చుట్టూరు, ఆ సమాధి చుట్టూరు పెట్టేశారు. అంత సెక్యూరిటీ. వాళ్ళ శిష్యులేమో వచ్చి తీసేసి తప్పించి బయటకు తీసుకెళ్ళిపోయి యేసయ్య లెగిశాడని చెప్తారేమో అని చెప్పి వాళ్ళు చాలా పకడ్బందీగా ఆ సమాధిని ఊహించి అక్కడ కాపలా పెట్టడం జరిగింది. అయితే అక్కడ జరిగిన సన్నివేశము తెల్లవారకు ముందే మరి యేసయ్య పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మరి ఆయన లేపబడ్డారు. యేసయ్య పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, వాక్యములో ఉంది, యేసును లేపిన ఆత్మ అని ఉంటది. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన పునరుద్ధానుడుగా మరలా ఆ మహిమ స్వరూపంలోనికి మార్చబడి సమాధిలో నుంచి బయటకు రావడం జరిగింది. సమాధి యొక్క మరి ఆ సమాధి రాయి కూడా తొలగించబడింది. దూతలు తొలగించి ఉంటాడు, మేబీ తొలగించేసి బయటకు రావడం జరిగింది. మరి ఆ సమయంలో యేసయ్యను వెంబడించిన శిష్యులలో స్త్రీలు ఎంతో ప్రేమగా దేవుణ్ణి యేసయ్యను వెంబడించారు. మగ్దలేని మరియా, ఇంకా మరియా, అనేక మంది రాయబడి ఉండే వాళ్ళ పేర్లు. ఇవన్నీ కూడా మరి మత్తయి సువార్త 28వ అధ్యాయములో మనం చూడొచ్చు. ఒకసారి చదువుకున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చేది. ఇదిగో, ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను.
ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము మహిమంత తెల్లగా ఉండెను, హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండేది. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితే అనెను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని, మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలనని వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడని. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పారు. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిని వినబడిన ఎడల మేము అతన్ని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలుగకుండా చేతుమని చెప్పింది. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. 11 మంది శిష్యులు యేసు తనకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి, కానీ కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చూసారా, యేసయ్య పునరుత్థానుడిగా లేచిన తర్వాత మరి ఆ గలిలయ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆనాడు ఆయన శిష్యులుగా ఉన్న మొట్టమొదటిగా ఆ స్త్రీలకు, తర్వాత ఆయన శిష్యులకు కనబడి వారిని భయపడద్దు, మీరు ధైర్యంగా ఉండండి, అలాగే నేను తిరిగి లేచానని ఆయన తను కనపరుచుకొని వారిని ధైర్యపరిచి, నాకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదని సెలవుచ్చి, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా సదాకాలము ఉన్నానని వారితో చెప్పి వారిని మరి ధైర్యపరిచినట్టు మనం చూస్తాం. మరి తోమా గురించి రాయబడింది. తోమా నమ్మలేదు అని చెప్పినప్పుడు యేసయ్య తనను మరి చూయించుకున్నాడు. తోమా ఎట్రా, ఈ గాయాల్లో వేలు పెట్టు అన్నప్పుడు, నేను ఆ గాయాలను చూస్తే గాని నేను నమ్మను అని చెప్పి అన్నప్పుడు యేసయ్య తన గాయాలు చూపించి మరి తోమాకు మరి తనను
చూపించుకున్నారు. యేసయ్య శిష్యులకు ముందుగానే సెలవు ఇచ్చారండి. నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, నేను వెళ్ళే ప్రదేశానికి మీరు ఇప్పుడు రాలేరు, ఇవన్నీ చెప్పడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు మానవులుగా ఉన్నారు కాబట్టి అది మన మనుష్య హృదయానికి, మన జ్ఞానానికి అందదు కాబట్టి, మరణము తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి మనము గ్రహించలేమండి. ఆత్మ సంగతులు మనము గ్రహించలేము. అయితే యేసయ్య ఆయన దేవుడు కనుక, ఆయన పరలోకము నుండి భూమి మీదకి వచ్చిన వాడు కనుక, ఆయనకు సమస్తము తెలుసు కనుక ఆయన మరి వివరించడం జరిగింది. అయినప్పటికీ వారు గ్రహించలేకపోయారు. తర్వాత వారు మరి ఎప్పుడైతే యేసయ్య ఆరోహణమై పైకి వెళ్ళిపోయారో, వెళ్తూ వారికి మరి మీరు ఇక్కడే యెరూషలేములో ఉండి కనిపెట్టుకొని ఉండండి, మీ మీదకు మరి ఆదరణకర్తను అలాగే పరిశుద్ధాత్మను పంపిస్తానని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానము మరి ఎప్పుడైతే వారు పొందుకున్నారు, మరి కనిపెట్టుకొని ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకున్నారో, పైనుంచి వచ్చిన శక్తిని, అప్పటి నుంచి వారు ఆత్మ చేత నడిపింపబడ్డారు. కాబట్టి ఆత్మ యొక్క మరి సత్యాలు గ్రహించటం వారు ప్రారంభించారు. ఆత్మలో వారు పరిశుద్ధాత్మ మరి వారిని వారు అప్పగించుకొని మరి వారు పరిచర్య చేసినప్పుడు మరి భూదిగంతాల వరకు వేసి ఏదైతే ఆజ్ఞాపించారో వారు దాన్ని అంతటిని జరిగించారు. మరి యేసు శిష్యులు ఒకరైన తోమా మరి మన దేశం వరకు కూడా, మరి ఇండియా కూడా రావడం జరిగింది. ఇక్కడ తన ప్రాణాన్ని పెట్టుకుని అందరూ హతసాక్షులుగా మార్చబడ్డారు. యేసయ్య మరి అనుగ్రహించిన ఆ శక్తిని బట్టి యేసయ్య కోసం వారు నిలబడ్డారు. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్ష విధి కూడా లేదు. ఆయన ఏమంటున్నాడు, నేనే పునరుద్ధానమును జీవమును అంటున్నారు. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారు ఎన్నటి కూడా చనిపోరు, చనిపోయినా వారు తిరిగి లేపబడతారని సెలవుస్తున్నది. ఆయన మరలా రాజులకు రాజుగా, ప్రభుల ప్రభువుగా ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన మరి వచ్చేటప్పుడు రెండవ రాకడలో మరి మొదటగా ఆయన రహస్య రాకడ జరగబోతున్నది. ఘోర శబ్దం వినపడగానే మరి ప్రభువులో మృతి పొందిన వారు మరి వారందరూ కూడా లేపబడతారని వాక్యం సెలవుస్తున్నది. మొదటగా వారు లేస్తారు, తర్వాత మరి సజీవులుగా ఉన్నవారు కూడా మహిమ స్వరూపంలోకి మార్చబడి మరి ఆయన్ని ఎదుర్కొంటారు. యేసయ్య మరి పునరుద్ధారుడు కాకపోతే మరి క్రైస్తవులుగా మనం నిరీక్షించడమే వేస్ట్ అండి. యేసయ్య పునరుద్ధానము ఉన్నది కాబట్టి, యేసయ్య మరణమును జయించి పునరుద్ధానుడుగా లేచారు కాబట్టి, మరి చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా మరలా మనము జీవిస్తామని, బ్రతుకుతామని మరి ఆ పునరుద్ధానమును తలంచుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ మరి మనము ఆయన యందు నిరీక్షణ ఉంచిన ఎడల మరి మనం ఎన్నడూ కూడా సిగ్గుపడమండి. మన నిరీక్షణకు ఆధారమైన యేసయ్య మరి మనకంటే ముందుగా
ఆయన మొదటిగా మరి మృతులలో నుంచి లేపబడ్డాడు. అలాగే ఆయనలో ఎవరైతే ఆయనను సొంత రక్షకులుగా అంగీకరిస్తారో వారు చనిపోయినప్పటికీ మరి యేసయ్య రాకడలో వారందరూ కూడా లేపబడతారు, సజీవులుగా లేపబడతారు. పునరుద్ధానం అనేది మరి ఉన్నదండి. కొందరైతే మరి విశ్వాసం ఉంచరు, తెలియదు, మరి పునరుద్ధానం లేదు, ఇదే లైఫ్ అనుకుంటారు. దీని తర్వాత లైఫ్ ఉన్నది, అదే అసలైన మరి లైఫ్. అది యుగ యుగాలు దేవుని దగ్గర ఉండాలా, లేకపోతే దేవుడు అపవాదికి వాడి దూతలకు అనుగ్రహించిన మరి వారి దూతలకు మరి విధించిన ఆ శిక్ష, ఆ నరకం అనే ఆ స్థలములో ఉండాలనేది మరి అది నిర్ణయించబడుతుందండి. ఎవరైతే ఇక్కడ దేవుని మార్గములో నీతి న్యాయములను అనుసరించి నడుచుకుంటారో, నీతి న్యాయములను అనుసరించి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటారో వారందరూ కూడా యేసయ్యను తమ సొంత రక్షకులుగా అంగీకరించి నీతి న్యాయములను అనుసరించి మరి ఏ దుష్కార్యము జరిగించకుండా మరి దీనులను వారందరిని కూడా ఆదరిస్తూ ఉంటారు. వారందరూ కూడా ఖచ్చితంగా పునరుద్ధానం పొందుకొని యేసయ్య ఒక రాజ్యంలో వారందరూ కూడా మరి ఉంటారని మీ అందరికీ సెలవిస్తూ ఉన్నాము. ఆనాడు మరి మా అత్త కూడా మరి యేసయ్య చెప్పినప్పుడు, అవునయ్యా పునరుద్ధానము ఉందయ్యా, వాళ్ళ తమ్ముడు లాజరు చనిపోయినప్పుడు జరిగిన సంగతి. ఆయన వచ్చి మాట్లాడినప్పుడు, అవునయ్యా మా తమ్ముడు కూడా లేస్తాడయ్యా ఒక దినాన, అది పునరుద్ధాన దినం ఉంది కదా, అప్పుడు లెగుస్తాడని చెప్తే యేసయ్య పలుకుతున్నమాట, పునరుద్ధానమును జీవమును నేనే అని పలికి యేసయ్య అక్కడ మరి చనిపోయిన లాజరును లేపడం జరిగిందండి. ఇక్కడ ఆయన యొక్క దైవ శక్తిని కనపరచడం జరిగింది. ఆయన ఎంత శక్తివంతుడు. అపవాది ఏదైనా చేయగలడు, కానీ మరి వాటి శక్తులు పరిమితమైన శక్తి కలిగిన వాడు. మన యేసయ్య సర్వశక్తిమంతుడు. ఆయన యొక్క శక్తికి పరిమితులు లేవండి. ఆయన ఎలా అయినా ఏదైనా చేయగలడు. ఆయన అంటాడు కదా, ఆయన యెరూషలేములో మరి గాడిద మీద వస్తున్నప్పుడు ఏమన్నాడు, వస్తూ ఉన్నప్పుడు మరి వాళ్ళ శిష్యులు అందరూ మరి కేకలు పెడతా హోసన్నా హోసన్నా కేకలు పెడుతూ ఉన్నప్పుడు మరి ఆ పరిచయులు వాళ్ళందరూ వచ్చేసి, ఎందుకని శిష్యులు అరుస్తూ ఉన్నారు అని చెప్పి, వాళ్ళు అరవద్దని చెప్పి అంటున్నప్పుడు యేసయ్య ఏమన్నారు, వాళ్ళని అరవద్దని చెప్తే ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఇవి కూడా కేకలు పడతాయి. అలాగే ఆనాడు మరి ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా మరి ఘోరమైన పాపం చేస్తూ ఉన్నప్పుడు దేవుని కోపం వచ్చి, మోషే నువ్వు అడ్డు తప్పుకో, వీరందరిని కూడా తీసేసి నీలో నుంచి మరలా ఒక జనాంగాన్ని పుట్టిస్తాను. చూసారా, ఆయన ఏదైనా చేయగల దేవుడుగా ఉన్నాడు. ఆయన సర్వ శక్తిమంతుడుగా ఉన్నాడు. ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి ఆయనకు అధికారం ఉంది. ఆయన ప్రాణాన్ని తనంతట తాను ఎవరు కూడా ఆయనను చంపలేరు. ఆయన
ముందుగానే ప్రణాళిక చొప్పున లోకానికి రావటం జరిగింది. ఆయన తన్ను తాను అప్పచెప్పుకొని మరణించడానికి లోకానికి వచ్చారు కాబట్టి మరణానికి అప్పచెప్పుకొని మన శిక్షణ అంతటిని ఆయన భరించి మరలా తిరిగి లేవడం జరిగింది పునరుద్ధాన శక్తితో. మరి ఆయన యందు నిరీక్షించుతున్న మనందరం కూడా సిగ్గుపడము. ఒక దినాన మనందరం కూడా మరి చనిపోయిన మనందరం కూడా ఆయన వలె మరి పునరుద్ధానులుగా లేపబడతాము. అలాగే బ్రతికి ఉంటే మనము అందరము రేపపాటులో మార్చబడి మహిమ స్వరూపులుగా ఆయనతో మరి యుగాలు ఆయనతో జీవించే గొప్ప భాగ్యాన్ని కలిగి ఉంటాము. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నాం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. చూసారా, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. అలాగే మరి 15 నుంచి 18 వచనాలు చదువుకున్నాం. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలముకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంటుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరిని ఒకడు ఆదరించుకొనడి. క్రీస్తులో మరి మృతి పొందిన వారు మొదటిగా లేస్తారు. ఆ తర్వాత సజీవులుగా ఉన్నవారు కూడా ఎత్తబడి మరి అందరూ కలిసి ఆయనతో పాటు వివిధాలు జీవించి ఆ నిత్య రాజ్యంలో చేస్తారని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడతారు వారందరూ కూడా దేవుని కుమారులై ఉండురు. మరి బ్రతికి ఉన్న మనందరము కూడా ఆయన ఆత్మ
చేత మాత్రమే నడిపించబడాలి. నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆత్మ ద్వారానే మనము శరీరాన్ని, శరీర క్రియలను మరి జయించగలము. మరి అలాగే ఆయన ఆత్మ ద్వారానే మనము శత్రువు యొక్క క్రియలు కూడా లయపరచగలము. అది మనకు సాధ్యం కాదు, అది పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే సాధ్యం. కనుక మరి ఎవరైతే బాప్తిసం పొంది రక్షించబడతారో వారందరూ కూడా ఆయన ఆత్మను మరి అనుగ్రహించమని వేడుకోవాలి. ఆత్మను పొందుకొని ఆత్మ ద్వారా మాత్రమే నడిపించబడాలి. అప్పుడు మాత్రమే మరి ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మనము ఉంటాము. మరి ఆయన వలె మరి ఈ లోకంలో జీవించి మరి గుర్తింపు మన సమయంలో మనం మృతి పొందినప్పటికీ మన వరుస క్రమంలో ఆయన వలె మరి ఆయన రాకడ ఆలస్యం అయితే ఆయన బూరల శబ్దం వినినప్పుడు లేపబడతాము. అలాగే మనం బ్రతికి ఉంటే మరి మనందరం కూడా మార్పు చెంది మరి ఆకాశానికి వెళ్ళిపోబడతాము. మరి పునరుద్ధరణ అనేది ఉన్నదని యేసయ్య మరి తన పునరుద్ధరణము ద్వారా లోకానికి అంతటికి తెలియపరచడం జరిగింది. ఆయన ముందే చెప్పారు. అలాగే మన జీవితంలో కార్యము జరుగుట ద్వారా ఆయన లేచిన తర్వాత మరి అక్కడ ఉన్న వారికి సుమారుగా ఒక 500 మందికి పైగా 500 మంది దాకా వారందరికీ కూడా ఆయన తను తాను కనపరుచుకోవడం జరిగిందండి. అప్పుడు ఆ సమయంలో ఉన్న వారికి ఆయన తను తాను కనపరుచుకున్నాడు. ఆయన బ్రతికి ఎలా మరి పునరుద్ధానుడిగా వచ్చారో వారందరికీ కూడా కనపరుచుకున్నాడు. వారందరూ సాక్షులే. మరి అపోస్తలుల కార్యాల్లో ఉంది, మేము దీనికి సాక్ష్యము, ఏది విన్నామో, ఏది కన్నామో, ఏది చూచామో, ఏది తాకామో వాటిలన్నిటికీ మేమే సాక్షులమని మరి అపోస్తలులంతా కూడా చెప్పడం జరిగిందండి. వారు కన్న వాటిని, విన్న వాటిని, చూసిన వాటిని ప్రత్యేకంగా వారు అన్ని మరి చూశారండి. ఆ సమయంలో ఆయన యేసయ్య మరి పునరుద్ధానుడు డైరెక్ట్ గా మరి పరలోకానికి వెళ్ళిపోలేదు, కానీ మరి ఇక్కడే అందరికీ ఆయన ఎవరెవరికైతే మరి కనపరుచుకోవాలనుకున్నారో వారందరూ కూడా కనపరుచుకొని వారందరూ కూడా భయపడకండి, మీరు కూడా నాతో పాటు మరి అక్కడ ఉంటారు, భయపడవద్దు, మరి ఈ పరిచర్యను కొనసాగించాలని వారందరిని ధైర్యపరిచి యేసయ్య మరి ఇక్కడ నుంచి ఆరోహణమై తండ్రి దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. మరి అందరము కూడా ఆయన మరణ పునరుద్ధానాలను మనము ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగినట్లయితే మన ముందు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఆనాడు మరి అపోస్తలులందరూ ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ సువార్తను ప్రకటించకూడదు అని చెప్పి మరి వాళ్ళని ఎంతగా హింసించిన, బాధపరిచిన వారు ముందుకే సాగారు, కానీ వెనుతిరగలేదండి. అలాంటి గొప్ప మరి విశ్వాసం కలిగి మనందరం కూడా ఆయనలో అంతం వరకు నిలిచి ఉండాలని మరి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఏ ఒక్క వ్యక్తి కూడా నశించిపోవడం ఆయన చిత్తం కాదు. ఆయన యందున్న వారికి ఏ శిక్ష కూడా విధి లేదండి. మరణానికి అధికారమే లేదు. క్రీస్తులో ఉన్న వారికి జీవమే. ఎందుకంటే ఆ జీవమై ఉన్న యేసయ్యను కలిగి ఉండటమే గొప్ప జీవము. ఆ జీవం మనలో ఉంటే ఇక మరణం అనే దానికి అధికారమే లేదు, మరణం అనే దానికి అవకాశమే లేదు.
కాబట్టి ఆ జీవమై ఉన్న యేసయ్యను ఇంకా అంగీకరించకుండా ఎవరైనా ఉన్నట్లయితే మరి ఒకసారి మరి ఒక అవకాశము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇప్పుడే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను రక్షకుడిగా స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. ఇంకా ఎవరైతే అలక్ష్యంగా ఉన్నారో ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడ గుర్తులన్నీ జరుగుతూ ఉన్నాయి. రాజ్యం మీదకు రాజ్యము, కరువులు, భూకంపాలు అన్ని కూడా జరుగుతున్నాయి. అలాగే అంత్యక్రీస్తు కూడా రావడానికి చాలా సమయం కొద్దిగా ఉందండి. అన్ని ప్రిపేర్ అవుతా ఉన్నాయి. మనం చూస్తే అంత డిజిటలైజేషన్ అయిపోయింది. త్వరలో వన్ వరల్డ్ గవర్నమెంట్ కూడా రాబోతుంది. మరి ఇవన్నీ వన్ వరల్డ్ గవర్నమెంట్, వన్ కరెన్సీ, ఒకటే కరెన్సీ ఉంటుంది. వన్ వరల్డ్ గవర్నమెంట్ ఉంటుంది. మరి వాళ్ళు అంటే అంత్యక్రీస్తుకి అంత సమస్తాన్ని కూడా సిద్ధపరుస్తూ ఉన్నారు. ప్రపంచం అంతా కూడా ఒకటే జరుగుతూ ఉన్నాయి. మీరు గమనించినట్లయితే ఈ బయోమెట్రిక్ సిస్టమ్ అంటే సోషల్ సెక్యూరిటీ అంటారు కొన్ని చోట్ల, బయోమెట్రిక్ అని, ఇవన్నీ చాలా వస్తూ ఉన్నాయి. ఇవన్నీ మనకు సెక్యూరిటీ పర్పస్ అని చెప్తున్నారు. వాళ్ళకు కూడా మరి అది హై లెవెల్ గా వాళ్ళకి మాత్రమే తెలుసు. మిగతా వాళ్ళందరికీ ఏమో సెక్యూరిటీగా ఉంటది. మనకు అన్ని విషయాల్లో హై సెక్యూరిటీ అని చెప్పి అంటూ ఉన్నారు. కానీ అందులో చాలా మోసం ఉన్నది. దేవుడు మనల్ని స్వతంత్రులుగా సృజించారు. మనకు ఫ్రీ విల్ ఇచ్చారు. ఆయన కూడా సృష్టికర్త అయ్యండి మనల్ని బలవంత పెట్టరు. మనకే ఛాయిస్ ఇచ్చేశారు. మనమే నిర్ణయించుకోవాలి. మనకే ఛాయిస్ ఇచ్చారు. ఆయన అంత ఫ్రీ విల్ మన దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన సృజించినప్పటికీ ఆయన మన పర్సనల్ గా ఆయన మన యొక్క విల్ లేకుండా ఆయన మనలో కలుగు చేసుకోండి. మనం ఆయనకు చెప్పుకుంటేనే మనల్ని కలుగు చేసుకుంటారు. ఆయన అంతటికి ఆయన కలుగు చేసుకోరు. అంత ఫ్రీ విల్ ఆయన ఇస్తే వీళ్ళు మనకు ఇప్పుడు అపవాది అంధకార సంబంధమైన వాడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆ ఫ్రీ విల్ అంతా తొలగించేసి మరి మనల్ని కూడా గ్రిప్ లో పెట్టుకోవాలని, మన మీద అధికారము కర్తను చలాయించాలని వాడు మరి ఎంతగానో తాపత్రయపడుతున్నాడు. అయితే వాడికి అధికారం ఇప్పుడే ఇవ్వడు. కానీ ఆయన చివరి కాలంలో 7 సంవత్సరాలు మాత్రమే వాడికి అధికారం ఇవ్వబడుతుంది. దేవుడు పూర్తి అధికారం వాడికి అనుగ్రహించబోతున్నాడు. పూర్తిగా 7 సంవత్సరాలు వాడికి అధికారం ఉంటుంది. వాడు ఆ సమయంలో ఇప్పటికే ఎంతగానో వాడికి అధికారం లేనప్పటికీ వాడి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. వాడి సంబంధులతో వాడు మరి వాడికి లోబడే వారితో ఇదంతా కూడా చేస్తూ ఉన్నాడు. అయితే ఇంకా 7 సంవత్సరాలు అయితే ఇంకా ఊహకు అందదంట. మరి యేసయ్య కూడా చెప్పారు, గర్భిణీలకు పాలిచ్చే వారికి వాళ్ళందరూ కూడా ఎంతో శ్రమ కాలము, అది ఎంతో ఘోరమైన కాలం అని చెప్తూ ఉన్నారు. మరి మనం అందరం కూడా రాకడలో ఎత్తబడే వారం ఉండాలి. విడవబడితే అది ఎంతో ఘోరమైన పరిస్థితి. మరి ముద్రలు కూడా రాబోతున్నాయి. ఇప్పుడు మరి అది 666 అనేది 666 ముద్ర. అది డైరెక్ట్ గా మేబీ అలా ఉండొచ్చు, లేకపోతే హిడెన్ గా ఉండొచ్చు, మనం గుర్తుపట్టలేము. ఇందులో జ్ఞానం ఉన్నదని మరి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఇందులో జ్ఞానం ఉందని అంటేనే చాలా అర్థం ఉందండి. అది చాలా డెప్త్. మనకు అది ఊహకు అందదు. వాళ్ళు దాన్ని ఎంతగా సీక్రెట్ గా చేస్తున్నారు, అది కనపడదు. అది మనము సెక్యూరిటీ లెవెల్, హై సెక్యూరిటీ అన్నట్టుగా అనుకుంటాం. కానీ మరి అదంతా కూడా రేపు వాడి యొక్క రాజ్యం కొరకు ఇవన్నీ చదువుతున్నాడు. అయితే ఎందరైతే మరి ఆయన ఆత్మను కలిగి ఉంటారో, ఆయన ఆత్మ చేత ముద్రించబడతారు, వారందరూ కూడా ఈ శ్రమంలో నుంచి, ఈ అపవాది యొక్క మరి వాడు పన్నిన పన్నాగం నుంచి తప్పించబడతారు. ఆయన మనకు కాపుదలను గ్రహిస్తాడు.
అందరినీ ఆయన రక్షించే దేవుడుగా ఉన్నాడు. మరి యోహాను సువార్తలో అంటాడు కదా, దేవుడు మరి ఎవరినైతే నాకు అనుగ్రహించారో వారందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఆయన తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చొని మనందరి కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అపవాది యొక్క మరి బంధకాలలో నుంచి తప్పించబడాలని ఎవరు కూడా మరి మరి అంత్యకాలంలో ఏర్పరచబడిన వారి సైతము మరి మోసపోయే రోజులు అనుభూతిని అని యేసయ్య సెలవిచ్చారు. అంత్యకాలంలో ప్రేమలన్నీ కూడా చల్లారిపోతాయి అని సెలవిచ్చారు. మన యేసయ్యే ఒక ప్రేమ అయి ఉన్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఆయన క్షమిస్తారు. ఆయన సిలువలో పలికిన మొదటి మాటే, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని పలికారండి. అంటే ఆయనను చంపడానికి వాళ్ళు అంత భయంకరంగా ఆయన్ని హింసించి కొరడాలతో కొట్టి మరి మొహం మీద గుద్దులు గుద్ది ముళ్ళ కిరీటం పెట్టి ఆయనను ఎంతగానో మరి అసలు అది మనము వర్ణించలేము. అలాంటి అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఆయన సెలవు మీద ఉండి పలుకుతున్నమాట, తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగురు. అంత క్షమాపణ అంత దయ కలిగిన దేవుడుగా ఉన్నాడు యేసయ్య. ఆయన అందరినీ ప్రతి పాపిని కూడా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనమే ఒప్పుకోవాలి, మన పాపాలను ఒప్పుకోవాలి. ఆయన రక్తంలో మన పాపాలను కడుక్కొని మనం తగ్గించుకొని ఎవరైతే యేసయ్యను రక్షకుడిగా అంగీకరిస్తారో వారందరూ కూడా ఈ మరణము యొక్క అధికారము నుంచి జీవములోకి ప్రవేశిస్తారండి. యేసయ్య ఏ విధంగా అయితే మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు, మరి అట్టి కృపా భాగ్యం యేసునందున్న వారికి మరి వారందరూ కూడా నూతన సృష్టి అని వాక్యం సెలవుస్తుంది. క్రీస్తులో ఉన్న వారందరూ ఎవరంట? నూతన సృష్టిగా మార్చబడ్డారు. పాతవి గతించిపోయింది. పాత ఆదాము మనలో చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. నూతన ఆదాము మరి కడపటి ఆదామైన యేసయ్య మనలోకి వచ్చి మనల్ని నడిపించి మనల్ని పరిశుద్ధపరిచి పరిశుద్ధులుగా ఆయన యొక్క రాజ్యంలోనికి తీసుకెళ్ళడానికి మరి మన అందరిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. కొద్ది సమయము మరి కళ్ళు మూసుకొని మరి ఆ జయశీలుడైన యేసయ్యను ధ్యానించుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యలో ఉన్న సిస్టర్ గారు వచ్చి మన ప్రార్థనలో నడిపిస్తారు. దేవునికి మహిమ కలిగినగాక. విన్నటువంటి వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవా నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను ఆయన. నీ ఈస్టర్ పండుగ రోజు పునరుత్థానం దినమున నా తండ్రి ప్రభువా, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మేము స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. గొప్ప దేవుడు నాయన, తల్లి సమస్త మానవాళి పాప విమోచన నిమిత్తము ప్రభువా మీరు సిలువలో ప్రాణత్యాగం చేసి మూడవ దినాన తిరిగి లేచి పునరుత్థానంగా తిరిగి లేచి విజయశీలుడిగా తిరిగి లేచి తండ్రి మహిమతో అనేకులకు కనబడి ప్రత్యక్షమై నీవు ఎవరివో ఆనాడు రుజువు చేసుకున్నారు ప్రభా. ఈ రోజున తండ్రి ప్రభా నిన్ను కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభా తండ్రి ఆ నిరీక్షణను మీరు మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు చూపిస్తున్నాను. లోకములో నీ చిత్తమైతే మరణించినప్పటికీ మాకు నిరీక్షణ ఉన్నది అని మీ వలె మేము కూడా పునరుత్థానంగా తండ్రి లేపబడి మహిమలో చేర్చబడతామన్న నిరీక్షణ మాకు ఇచ్చారు. అంతేకాకుండా ప్రభా
ఈ చిత్తమై ఉండి మీరు అక్కడ సమయంలో మేము బ్రతికి ఉంటే నాయన నిన్ను కలిగి ఉన్నప్పుడు ప్రభువా ఆ రహస్య రాకడలో రెప్పపాటున తండ్రి లేపబడి తండ్రి నీతో పాటు ప్రభా పరలోకానికి చేర్చబడినట్లుగా మీరు సహాయం చేయబోతున్నారని మేము నమ్ముచున్నాం. తండ్రి నిన్ను నమ్ముకోవడం వల్ల మాకు నిరీక్షణ ఉన్నది ప్రభా. ఈ లోకంలో ఎదురయ్యేటువంటి ఎటువంటి ప్రభా మరణమైన వేదనైన దుఃఖమైన శ్రమ అయినా ఏదైనప్పటికీ కూడా ప్రభా అని మీ ప్రేమ నుండి ఏమాత్రము వేరుపరచ చాలవు అని తండ్రి మీరు మరణించి తిరిగి లేచి తండ్రి యొద్దకు కొనిపోయి నేడు తండ్రి కుడిపార్శ్వమున సింహాసనశీనుడిగా తండ్రి అధిరోహించబడి మా కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. నిన్ను కలిగి ఉండి నిరీక్షణ లేకుండా ఎందరైతే ఉన్నారో దుఃఖక్రాంతులుగా మరణ భయముతో ఎందరైతే ఉన్నారో వాళ్ళందరి మాట ద్వారా మీరు మాట్లాడండి ప్రభా. ఆ మరణ భయం అనే కాడిని విరగొట్టండి. నీ చిత్తము లేకుండా మా శరీరం మీద కానీ మా ప్రాణం మీద కానీ మా ఆత్మ మీద కానీ తండ్రి అపవాదికి ఎవరికి ఎటువంటి అధికారం ఉండదు అని ప్రభా నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. మీ పరిశుద్ధాత్మ శక్తి చేత వారిని ధైర్యపరచండి ప్రభా. నీ రాకడ కొరకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. నేడు ప్రపంచంలో ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని గ్రహించి నాయన మీ రెండవ రాకడ కొరకు సిద్ధపరచబడటానికి మీ పరిశుద్ధాత్మ సహాయం క్రైస్తవ లోకానికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ రోజు ఈ మాటల ద్వారా ప్రభా మీరు మా అందరితో మాట్లాడారు, ధైర్యపరిచారు, ఒక నిరీక్షణను ఉన్నదని మీరు మాకు జ్ఞాపకం చేశారు ప్రభా. తండ్రి ఈ మాటలు అందించిన మీ దాసుని చిరుసారి మార్పు చేసుకున్నారు. ఆ బిడ్డను ఇంకనూ ప్రభా మీ ఆత్మశక్తి చేత నింపి మీ చిత్తానుసారంగా వాడుకోండి. వారిని వారి కుటుంబాన్ని వారి కలిగిన సమస్తాన్ని మీరు దీవించమని బ్రతిమలాడుతున్నాను. విన్న బిడ్డలు వారి హృదయాలలో ఈ మాటలు ముద్రించబడి ఆశీర్వదించబడినట్టుగా సహాయం దయచేయండి నాయన. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందుకోరమని నజరేయుడైన యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుతూ ఉండగా దేవునికి ఆపనికి సమర్పితుగా హల్లెలూయా. మరణం జయించి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేసుకుంటూ సంతోషముతో ఉత్సాహముతో దేవుని స్తుతించుదాం. హల్లెలూయా హల్లెలూయా. జయశీలుడు విజయశీలుడైనటువంటి మహారాజు చక్రవర్తి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఒక పాట పాడుతూ ఆయన నామాన్ని జ్ఞాపకం. హల్లెలూయా. మౌనంగా ఉండే సమయం కాదు కనుక మరణము గెలిచి పులుని విరిచి మృత్యుంజయుడిగా పునరుద్ధానుడుగా విజయశీలుగా తెచ్చి ఆనాడు లేచినటువంటి ఆ సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన కొరకు మరణించి మన కొరకు సమాధి చేయబడి మన కొరకే తిరిగి లేచి మన ఎదుట గొప్ప నిరీక్షణను ఉంచినటువంటి మన దేవదేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన పునరుద్ధానపు దినాన్ని జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు మరణము గెలిచిన జయ యేసు మరణము ఓడెను జయ క్రీస్తు మరణము గెలిచిన జయ యేసు మరణము ఓడెను జయ క్రీస్తు మరణములకు జయ యేసు మరణ బలములకు జయ యేసు
శరణముని జయయేసు శరణముని జయయేసు సమాధి పాడేను చెయ్యక్రీస్తు అమరముని నచ్చిన చెయ్యక్రీస్తు అమరముని నచ్చిన చెయ్యక్రీస్తు అమరముని చెయ్యక్రీస్తు అమరముని చెయ్యక్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు సతాన్ని గెలిచిన జయ క్రీస్తు జయ క్రీస్తు సతాన్ని గెలిచిన జయ క్రీస్తు గెలిచిన జయసు పంటను జయక్రీస్తు పంటను గెలిచిన జయక్రీస్తు పంటను జయక్రీస్తు పంటను తీయము జయక్రీస్తు పంటను తీయము జయక్రీస్తు పంటను తీయము జయక్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ యేసు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు గెలిచిన జయ యేసు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు రావణి గెలిచిన జయ యేసు రావణి ఓడెను జయ క్రీస్తు రావణి గెలిచిన జయ యేసు రావణి ఓడెను జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ యేసు జయ యేసు
దయాళం తెలిసిన దయయే అయ్యో మహారాజు మనం గెలిచినటువంటి మృత్యుంజయుడైనటువంటి యేసయ్య చక్రవర్తి మహారాజు నిజ దేవుడు ఒకే ఒక్క దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి నామమునికి మాత్రమే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ ఈస్టర్ శుభాలు తెలియపరుచుకుంటున్నామండి. సాయంకాలం 7 గంటలకు బాబు ఆరాధన జరుగుతుంది. ఆ ప్రాంతంలో చూసి కూర్చున్నాం. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం ప్రభా, ఎంతవరకు ప్రభా మీ యొక్క సన్నిధిలో ప్రభా మిమ్మల్ని స్థుతించి ఆరాధించి గర్వపరచడానికి మీ యొక్క మాటలను వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి భాగ్యాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం తండ్రి. మీరు ఏ విధంగా అయితే పునరుద్ధరణలుగా తిరిగి లేపబడ్డారో మమ్మల్ని అందరినీ కూడా అట్టి రీతిలో లేపటానికి ప్రభా మీరు శక్తి గల దేవుడు. మీ యొక్క ఆత్మశక్తిని మా అందరికీ అనుగ్రహించండి. ప్రతి ఒక్కరూ ప్రభా మీ యొక్క ఆత్మను పొందుకొని ముందుకు సాగటానికి సహాయం దయచేయండి. ప్రతి విధమైన దుష్టుని క్రియలన్నీ లయపరచబడిందిగా చేస్తున్నాం. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. వారు చేసే పనులన్నింటిలో తోడుగా క్షేమాన్ని అనుగ్రహించండి. ప్రయాణాల్లో
మీ దూతం తోడుగా ఉంచండి ప్రభా. బిడ్డల చుట్టూ కంచి వేయండి కబ్జా వారి కష్టాలు జీతం దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఉప్పిన ప్రతి హస్తాన్ని దీవించి ఆశ్రయించండి. మీ యొక్క మేలుతో తృప్తిపరచుకొని వేడుకొంచున్నాం. ఎవరెవరికి బిడ్డలు ఏ అవసరంలో మీ సన్నిధికి వచ్చారో జ్ఞాపకం చేసుకున్నాయి. ప్రతి అవసరత మీ యొక్క నా మహిమేశ్వరం నుంచి తీర్చబడిన కాక. తండ్రి, అనారోగ్యంతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మీ గాయపడిన హస్తం తాకండి ప్రభా. ఇప్పుడే స్వస్థత విడుదల అనుగ్రహించండి. అలాగే ప్రభా మరలా మేము కలుసుకునే పర్యంత మీకు భద్రపరుచున్నాం. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటున్నాం. నా రక్షకుడు మీ ప్రియకుమారుడనే శ్రేష్ఠమైన ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు కృపను, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం సదాకాలమైన రాకడి పర్యంతం మనందరికీ తోడుగా ఉండి నడిపించిన గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.